హైదరాబాద్లో భారీ పేలుళ్లకు కుట్ర జరిగిందట. హైదరాబాద్ విజయనగరంలో వరుస పేలుళ్లకు కుట్ర. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలని ఒక్కసారిగా ఆగం చేద్దామనే ప్లాన్ చాలా భయంకరంగా జరిగింది. రంపచోడవరంలో రిహార్సల్స్ జరిపిన సిరాజ్ అండ్ సమీర్ రిహార్సల్స్ కూడా ప్లాన్ జరిపిరట. అంటే ఎట్లా చేయాలా ఏం చేయాలి అన్న దాని గురించి 2 సార్లు సౌదీకి సిరాజ్ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి. రంగంలోకి ఎన్ఐఏ నిందితుల కస్టడీకి పిటిషన్. హైదరాబాద్లో మరో భారీ పేలుడు సంభవించేది. మరి దీంట్లో ఎంతమంది అమాయక జనాన్ని చంపేసే వాళ్ళు. కానీ ఏదేమైనా ఈ పోలీసులు చేసినటువంటి విచారణలో వీళ్ళ ఎంక్వైరీలో ఆ విషయం బయటపడడంతో ఈ దుర్మార్గులందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇగో బాంబు పేలుళ్లకు రంపచోడవరంలో రిహార్సల్స్. అహీం సంస్థ పేరుతో కుట్రలట. మ్యాజిక్ లాంతర్ పేరుతో సోషల్ మీడియాలో ఖాతా ఓపెన్ చేసిరట. హైదరాబాద్ విజయనగరంలో వరుస పేలుళ్లకు కుట్ర. ఇంజనీరింగ్ చదువుతుండగానే ఐఎస్ వైపు ఆకర్షితులైన సిరాజ్ అండ్ సమీర్ వెల్లడించిన రిమాండ్ రిపోర్ట్. రంగంలోకి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల మాదిరిగా హైదరాబాద్ విజయనగరంలో వరుస పేలుళ్లకు భారీ కుట్ర జరిగింది. పేలుళ్లకు అవసరమైన ఐఈడీల తయారీకి అవసరమైన పరికరాలను సిద్ధం చేసుకున్నారు. అవసరమైన సరంజామాను ఆన్లైన్లో తెప్పించుకున్నారు. అమెజాన్లో బుక్ చేసిరట. బాంబులను ఎలా పేల్చాలి అనే దానిపై రంపచోడవరం అడవుల్లో రిహార్సల్స్ కూడా చేశారు. సౌదీలో ఉండే ఉగ్రవాద నాయకుల ఆదేశాలతో పక్కా ప్రణాళిక అమలు చేసే ప్రయత్నంలో ఉండగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు పట్టుబడ్డారు. ఆదివారం అరెస్ట్ అయిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ రిమాండ్ రిపోర్ట్లో నిందితుల ఆర్థిక లావాదేవీలు సహా సంచలన విషయాలు వెల్లడైనాయి. బీటెక్ చదువుతుండగా పరిచయం. హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో సిరాజ్ సమీర్ ఒకరినొకరు పరిచయం అయ్యారు. వీరిద్దరూ ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ ఉగ్రవాద సంస్థ వైపుగా ఆకర్షితులయ్యారు. బీటెక్ పూర్తయ్యాక సమీర్ సికింద్రాబాద్లో లిఫ్ట్ మెకానిక్గా పనిచేశాడు. ఈ క్రమంలో సౌదీలోని పలు ఉగ్రవాద సంస్థల హ్యాండ్లర్లతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడు. సిరాజ్ సమీర్ సౌదీలోని ఐఎస్ హ్యాండ్లర్లు ఇచ్చే ఆదేశాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని ముస్లిం యువతను ఆకర్షించేందుకు అల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అహీం అనే సంస్థను స్థాపించారు. సోషల్ మీడియాలో మ్యాజిక్ లాంతర్ పేరుతో ఖాతా తెరిచి అహీం సంస్థలో సభ్యత్వాలు ఇచ్చారు. అలా పదుల సంఖ్యలో యువకులు, మైనర్లను వీరు అహీంలో చేర్చుకున్నారు. సౌదీలోని హ్యాండర్ల ఆదేశాలతో హైదరాబాద్ విజయనగరంలో పేలుళ్ల కుట్రలు పన్నారు. ఇందుకోసం సిరాజ్ 2 సార్లు సౌదీ కూడా వెళ్ళొచ్చాడు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వీడియోల నుంచి పేలుడు పదార్థాల తయారీ, వాటిని పేల్చడం పైన శిక్షణ తీసుకున్నాడు. తమ వ్యూహాన్ని అమలు చేయడానికి ముందు సికింద్రాబాద్లోని సమీర్ ఇంట్లో అహీం సభ్యులు 3 రోజుల పాటు భేటీ అయ్యారు. టిఫిన్ బాక్సులు బాంబు పెడదాం ప్లాన్ చేసిరట. సిరాజ్ సమీర్లు బాంబుల తయారీకి అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్, టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ను ఆన్లైన్లో కొనుగోలు చేశారు. వీటిని స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేస్తే పట్టుబడే ప్రమాదం ఉంటుందని అమెజాన్ వంటి కామర్స్ సైట్లు ఎంచుకున్నారు. వాటితో బాంబులు తయారు చేశాక పరీక్షల కోసం రంపచోడవరం అటవీ ప్రాంతంలో పలుమార్లు రిహార్సల్స్ చేశారు. తొలుత డమ్మీ పేలుళ్లతో ప్రయత్నించి ఆ తర్వాత హైదరాబాద్, విజయనగరంలో వరుస పేలుళ్లు జరపాలని కుట్ర పన్నారు. జాతీయ బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తే నిఘా సంస్థలు గుర్తిస్తాయనే ఉద్దేశంతో సిరాజ్ విజయనగరం జిల్లా సహకార బ్యాంకులో ఖాతా తెరిచిండట. ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ ఖాతా నుంచే లావాదేవీలు నిర్వహించిండట. రంగంలోకి ఎన్ఐఏ. ఉగ్ర కుట్ర కేసు కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. సోమవారం విజయనగరానికి వస్తూనే స్థానిక దర్యాప్తు అధికారి నుంచి ప్రాథమిక సమాచారాన్ని రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని అహీం సభ్యుల వివరాలపైన ఆరా తీస్తోంది. సిరాజ్ తండ్రి, సోదరుడు పోలీస్ శాఖకే చెందినవారు కాగా వారిని ఠానాకు పిలిపించి విచారించినట్టుగా సమాచారం. అహీం నెట్వర్క్కు సౌదీలోని హ్యాండర్లు ఎవరు, వారు పేలుళ్లకు నిధులను ఎలా పంపుతున్నారు అనే కోణంపైన ఎన్ఐఏ దృష్టి పెట్టింది. ఇప్పుడు ఈ సమీర్ వాడి ఇంట్లో ఈ సమావేశం జరిగింది. 3 రోజుల పాటు అహీం అనే సంస్థ సభ్యులంతా ఇంట్లో సమావేశమయ్యారని చెప్తున్నారు. మరి వాళ్ళ అయ్యే పోలీస్ ఆఫీసర్ అయినా మరి వాడికి తెలియదా ఎవరెవరు వచ్చారు, వీళ్ళంతా ఎవరు, ఈ బ్యాచ్ అంత ఏంది, ఏం డిస్కషన్ జరుగుతున్నాయి, 3 రోజులు ఏం పనిలా. కానీ వీళ్ళని 10 రోజులు కస్టడీకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారట. పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఒకవేళ ఇది బయటపడకపోతే ఎంత భారీ ప్రమాదం జరిగి ఉండేదో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. ఆల్రెడీ రెడీ అయిపోయింది. అమెజాన్లో అన్నీ తెచ్చుకున్నారు, పేలుడు పదార్థాలు తెచ్చిరు, రిహార్సల్స్ కంప్లీట్ అయినాయి. ఇక పెట్టుడే మిగిలింది. అందుకే మనం కూడా ఇప్పుడు ఆమె ఉండగా జ్యోతి మల్హోత్రా, ఆమె కూడా అంతే. ఎక్కడెక్కడ రద్దీ ఏరియాలు ఉన్నాయో ఆ రద్దీ ఏరియాలో పోయి వీడియోలు తీయాలి, ఫోటోలు తీయాలి, వాళ్ళకి పంపించాలి.
ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ సమీర్ అండ్ ఈ సిరాజ్ ఇద్దరు కలిసి ఇద్దరికి ఒక బాధ్యత అప్పగిస్తే ఇంకొక నలుగురికేమో ఎక్కడ ఇంకొక పేపర్లో వచ్చింది. వాళ్ళు ఏ రద్దీ ఏరియాలు ఉన్నాయి హైదరాబాద్లో రెక్కి నిర్వహించండి అని చెప్పిరట. అందుకే దయచేసి మనం ఇక్కడ చాలా ఫేమస్ ఉంటుంది, జనం ఫుల్ ఉంటారని పోతూ ఉంటాం అక్కడ తింటందుకు. అర్ధగంట సేపు ఆగైనా సరే ఆన్నే తినడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇట్లాంటి ప్లేసెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ రద్దీగా ఉన్న ఏరియాల్లో ఉండకపోవడమే మంచిది, వెళ్ళకపోవడమే మంచిది.